తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తమ పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన ఒక కస్టమర్ పై బూతులు తిడుతూ అలేఖ్య చేసిన ఒక వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ అక్క చెల్లెలపై భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే ఈ ఇష్యూలో ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే అలేఖ్య ఐసీయూలో చేరినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను అలేఖ్య సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఆమె ఆరోగ్యంపై వైద్యులు ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. గత 4 రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం వినిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. నిన్నటి వరకు బాగానే ఉన్న అలేఖ్య చిట్టి సడన్ గా ఐసీయూలో కనిపించింది. అసలు ఆమెకు ఏమైంది అనే సందేహం అందరికీ వస్తుంది. నిజానికి ఆమెకు బ్రీతింగ్ సమస్య వల్ల ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. అలేఖ్య అక్క సుమ ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఏమన్నారంటే, బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల అలేఖ్య చిట్టి ఆసుపత్రిలో చేరినట్లు ఆమె అక్క సుమ కంచర్ల తెలిపారు. క్షమాపణలు కోరుతూ వీడియో చేసినా సరే ట్రోలింగ్ పేజ్లు మీమర్స్ తమను వదలడం లేదని సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆడియో లీక్ అయిన తర్వాత అలేఖ్య ఎందుకు బయటకు రాలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారని, ఆ వివాదం తర్వాత తన చెల్లికి ఏం చేయాలో తెలియలేదని, అందుకే బయటకు రాలేదని ఆవిడ వివరించారు. డాక్టర్స్ దగ్గరకు తీసుకువెళ్లగా బీపీతో పాటు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారని, అప్పుడు ఆరోగ్యం కొంత కుదుట పడిందని, మళ్లీ ట్రోలింగ్ చూశాక బ్రీతింగ్ సమస్యలు మొదలయ్యాయని, దాంతో తన చెల్లెల్ని ఆసుపత్రిలో చేర్పించామని ఆవిడ కన్నీరు మున్నీరయ్యారు. తమ చెల్లెలకి చావు తప్ప మరొక దిక్కు లేదని, ప్రతిరోజు కొంతమంది యూట్యూబర్లు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా 2 వీడియోలు చొప్పున చేస్తున్నారని, తమను టార్గెట్ చేశారని సుమ కంచర్ల కన్నీళ్లు పెట్టుకున్నారు. చావు తప్ప మరొక దిక్కు లేదంటూ ఆవిడ తీవ్ర వేదనకు లోనయ్యారు. 3 నెలల క్రితం తమ తండ్రి మరణించారని, ఇప్పుడు మరొక చావును తట్టుకునే శక్తి తమ కుటుంబానికి లేదని, ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలకాలని వీడియోలో రిక్వెస్ట్ చేశారు. క్షమించలేని తప్పు ఏదీ ఉండదని, చావుకు మించిన పెద్ద తప్పు ఏముంటుందని ఆవిడ ప్రశ్నించారు. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది అంటూ సుమకు నెటిజన్లు కొందరు సలహాలు ఇస్తున్నారు.